ఇంకా ఈ మావిగన్ అంశం ఏమైనా ప్రజల్లో చర్చకు వస్తుందా ఇప్పుడు? దాని మీద ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుందంటే మీరేం చెప్తారు? సార్ మావిగన్ అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఫస్ట్ ప్రజలు ఆలోచించేస్తారు 2 రోజులు. అసలు మావిగన్ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇదేంది? అసలు అమరావతి ఏంది? మావిగన్ ఏంది అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మేధావులందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు 2 రోజులు. ఆ ఆలోచనలో పడ్డ 2 రోజులు వీళ్ళు ట్రోల్స్ చేసిన విధానం చూస్తూ ఉంటే ఇటు ఐటీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఘోరంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు సార్. ప్రజలు మేధావులు ఎప్పుడైతే నిర్ణయాన్ని మావిగన్ మీద చెప్పడం స్టార్ట్ చేశారో వెంటనే దాన్ని అడ్డుకట్టు వేయడానికి ఒక 1,15,00,000 మార్గాలు తీసుకొచ్చారు. ఇది ఈ మన షర్మిల గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని మన బొత్స సత్యనారాయణ గారు అన్నారు అసెంబ్లీలో అన్నటువంటి మాట తీసుకొచ్చారు. ఈ విధంగా డైవర్ట్ చేయడానికి చాలా విధాలుగా సకల విధాలు ప్రయత్నించారు. టీడీపీ వాళ్ళకి కాలేదు. ఖచ్చితంగా ఈరోజు మావిగన్ అనేటువంటిది ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో పడ్డారు. ఇది మంచిదే అని చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది సార్. ప్రజల్లో దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు కదా సార్ మావిగన్ అంటే ఇదేని. మేము మావిగనే మా ప్రపోజలు, ఏదైతే సిఆర్డీ లిమిట్ ఉందో అదే మావిగను, మేము మావిగనే అంటున్నాడు. అంటే మీకు అర్థం కావట్లేదు దాన్ని బట్టి మావిగన్ యొక్క విలువ, విశ్వసనీయత ఏందనేది. కాబట్టి ప్రజలు విఘ్నం సార్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 3 ప్రధాన బిల్లులు ప్రవేశపెడుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును లింకప్ చేస్తుంది. దాంతోపాటు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 3 బిల్లులు ప్రవేశపెడుతుంది. దీనిపై రేపు ఓటింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సభలో అయితే ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ గట్టిగా నడుస్తుంది. ఏంటి సార్ పరిస్థితి? సార్ మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ బిల్లుకి జతపరుస్తూ పోవడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పెద్ద తప్పిదం సార్. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన బిల్లు. ఆల్రెడీ అది అప్రూవ్డ్ బిల్. అది అప్రూవ్ అయ్యి 2034లో ఖచ్చితంగా అది ఇవ్వాల్సినటువంటి బిల్లు. దాన్ని ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుకి యాడ్ చేస్తూ ఇంకా ముందుగా ప్రీపోన్ చేస్తూ 2029కి తీసుకొని రావాలనేటువంటిది మంచి ఆలోచనే కాదలేదు. 2029కి తీసుకొని రావాలి. కానీ దాన్ని డీలిమిటేషన్ బిల్లుకి యాడ్ చేయడం అనేటువంటిది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయం. ఇంకోటి సార్, డీలిమిటేషన్ బిల్లు చేయడం మంచిదే. జగన్మోహన్ గారు కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నాడు, దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ దీన్ని ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చేయాలనేటువంటిది మాత్రం మనం ఆలోచించాలి సార్ దీన్ని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యొక్క ఎంపీల స్థానంలో 850 ఎంపీలకి ఇంచుమించుగా తీసుకుపోయేటువంటి పరిస్థితి రోజు ఉంది. కాబట్టి ఈ 850లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ఆ మ్యాజిక్ ఫిగర్ని నార్త్ ఇండియాలోనే వచ్చే మాదిరిగా వాళ్ళు ప్లాన్ చేసేటువంటి ఒక ప్లానింగ్ ఉంది. అంటే సౌత్ ఇండియాలో ఒక్క ఎంపీ రాకపోయినా సరే నార్త్ ఇండియాలో వచ్చేటువంటి ఎంపీలతోనే మ్యాజిక్ ఫిగర్ తీసుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి విధానంలో వాళ్ళు ముందుకు పోయేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉంది అనేటువంటిది అందరు చర్చనీయాంశం. మరి అదే జరిగినప్పుడు ఖచ్చితంగా సౌత్ ఇండియాలో అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంది సార్. సౌత్ ఇండియాని పట్టించుకోరు. ఇంకా సౌత్ ఇండియాకి ఇంకా అవసరం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు సౌత్ ఇండియా ఇప్పుడు చిన్నచూపు ఉంది. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చిన్నచూపు ఉంది. ఇటువంటి పరిస్థితే ఈ డీలిమిటేషన్లో వస్తే ఇంకా సౌత్ ఇండియాని నార్త్ ఇండియా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ అవసరం లేదు. కాబట్టి ఇటువంటివి జరగకుండా సౌత్ ఇండియాకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రభుత్వాలు నెలకొల్పాలంటే సౌత్ ఇండియా వాళ్ళ ఎంపీలు కూడా అవసరం పడే విధంగా ఈ డీలిమిటేషన్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన సార్. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లోనే చేయాలనేటువంటిది. ఇంకా 131 ఆర్టికల్ చేంజ్ చేయడం అనేటువంటిది చేంజ్ చేయడం బెటరే సార్. ఎందుకంటే ఈ రాజకీయ వివాదాలు పక్క పెడితే న్యాయపరమైన వివాదాలని ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి వివాదాలని సుప్రీంకోర్టులో పరిష్కరించేటువంటి దిశగా ఉన్నటువంటి ఈ యొక్క చట్ట సవరణ ప్రతిష్టాత్మకంగా మంచి పట్టుండేటువంటి విధంగా తీసుకొని రావడం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇద్దరికీ కూడా మంచిది, రాష్ట్రాలకు కూడా మంచిది అనేటువంటిది మా వాదన. ఇంకా సార్ మహిళా బిల్లు విషయానికి వస్తే, మహిళా బిల్లు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఒక ముందడుగులో ఉన్నాడు సార్ మహిళల విషయంలో. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఉండేటువంటి
ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ అదేవిధంగా ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్క్లో కానీ 50%, ఇప్పుడు ఉన్నటువంటి మహిళా బిల్లు 33% సార్. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది 50%. 50% మహిళలకే ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక నీతి నిజాయితీ కలిగిన మహిళా సాధికారత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళా బిల్లుకి 100% మార్కులు వేసేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో ఇక ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్కి పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనేది కొత్త పదవి ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో ఇక తెలుగుదేశం పార్టీ ఇక మూడో తరం నాయకుడి చేతిలో నడవబోతోందా సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతూ అన్ని పరిణామాలు తెలుసు. అసలు లోకేష్ గారు మంత్రి అయ్యారు. ఎట్టయ్యారు? లోకేష్ గారు మంత్రి అయిన పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జాక్యలేసి లేపుతున్నాడు లోకేష్ని. అంటే కనీసం అతను ఒక వార్డు మెంబర్గా కూడా గెలవాల, పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవలేదు సార్ లోకేష్ గారు. పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవని ఒక లోకేష్ని మంత్రిని చేశాడు, మంత్రిగా పరిపాలించాడు ఆయన. అది మన దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అనేటువంటిది ఒక చాక్లెటే వాళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండే ఒక చాక్లెట్ని ఎత్తి లోకేష్కి ఇచ్చాడు. అంతకన్నా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మంత్రిని చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు మాట్లాడాల? ఈరోజు ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి ఖచ్చితంగా. రేపు ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు, రేపు ఎల్లుండి ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు. నేను సూటిగా చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాదు, ఎవరో రామారావు పెట్టిన పార్టీ. అట్టే నువ్వు కబ్జా చేసావు, అదేవిధంగా నీ కొడుక్కి కబ్జా చేస్తున్నావు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అనేటువంటిది నథింగ్. ఆయనకేం అర్హత చూడలేదు. దానికి ఏం అర్హత ఉండాలా, ఇటువంటి ఎంత అనుభవం ఉండాలా, దానికి ఏ విధమైనటువంటి పరిపాలన దక్షత ఉండాలా అనేటువంటిది ఏమీ లేదు. దానికి ఒక నామ్స్ లేవు. ఆ నామ్స్ లేని పదవి ఎత్తుకొచ్చి ఇతనే ఎలిజిబుల్ అని చెప్పని లోకేష్కి ఇచ్చారు. మనం దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది అవివేకం. ఇంకా జనసేనలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఒక పక్కన జనసేన పార్టీలో చాలామంది నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జనసేనలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ బయటకు వచ్చేస్తున్నారు పార్టీ నుంచి. చాలామంది బొలిశెట్టి సత్యనారాయణ కావచ్చు, మొన్న గుంటూరు రజనీ కావచ్చు, ఇలా చాలామంది బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు జనసేన కొత్త కమిటీ నియమించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అవును సార్. ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళకి 3 రోజులుగా ట్రైనింగ్ చేసి తెలంగాణకి ఒక 8 మందిని, ఒక 20 మందిని ఆంధ్రాలోకి వాళ్ళు మాట్లాడడం కోసం అని చెప్పి ట్రైనింగ్ చేశారంట. మాట్లాడిపోయి ప్రభుత్వానికి సపోర్ట్గా మీరు మాట్లాడని చెప్పి. అసలు మన పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను సార్ మీ ద్వారా, ఈయన పార్టీ ఎందుకు పెట్టాడు? ఫస్ట్ ఆయన నినాదం ఏంటి? చగువీర ఆశయ సాధన కోసం నేను ఎవరినైనా సరే ప్రశ్నిస్తానని చెప్పని ప్రశ్నించే పార్టీగా ముందుకు వచ్చాడు. ఈరోజు ఏం ప్రశ్నిస్తున్నాడు సార్? ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత అరాచకం చేస్తున్నారు, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద హత్యలు జరుగుతున్నాయి, స్కూల్లో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద, రాష్ట్రంలో ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమ కేసులు జరుగుతున్నాయి, వీటన్నిటినీ ప్రశ్నిస్తున్నాడా? ఉదయాన్నే మాదాపూర్లో బయలుదేరడం, ఆయనకు ఒక ఫ్లైట్ ఇచ్చారు, మాదాపూర్లో బయలుదేరడం, విజయవాడకు పోవడం, ఆడ 1 గంట సేపు తిరగడం, మా సాయంత్రం వచ్చి మాదాపూర్లో నిద్రపోవడం. ఆయన హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తున్నాడే కానీ ఈరోజు విజయవాడలో ఉండి పరిపాలన చేసిన దాఖలాలు లేవు. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ విజయవాడలో ఎన్ని రోజులు స్టే చేశాడు, ఎన్ని నైట్లు స్టే చేశాడని చెప్పాలి. కనీసం ఒక 4-5 నైట్లు కూడా స్టే చేసి ఉండడు అనేది నా అంచనా ప్రకారం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్, నేను ముఖ్యమంత్రిని కావాలనేటువంటి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కాగా ఆయన కులం సపోర్ట్ చేసింది. కాపులు ఎందుకు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్కి? మా కులం పోడు, మావాడు ఎవడైనా సరే ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పుడు దాకా లేదు,
మనం సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ మన కాపుల్లో నుంచి ఒక ముఖ్యమంత్రి పోతాడు అని చెప్పని సపోర్ట్ చేశారు. బేషరతుగా తీసుకొచ్చి కులాన్ని మొత్తం నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మోకరిల్లి 15 సంవత్సరాలు నేను ఊడిగుని చేస్తాను చంద్రబాబు నాయుడికి, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకున్నాను, ఆ తర్వాత వాళ్ళ లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేస్తాను, అవసరం అనుకుంటే లోకేష్ బాబు కొడుకుని కూడా ముఖ్యమంత్రిని చేస్తాను, అప్పుడు దాకా నేను అక్కడే కాళ్ళ దగ్గర పడి ఉంటానని చెప్పంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? వాళ్ళ నాయకులు. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్నెస్, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం, అతని మాటలు, అతని స్టైలు, అది చూసే కదా పార్టీలో నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు. ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబుకి జై, చంద్రబాబుకి జై అని వాళ్ళ జెండా మోస్తుంటే ఎంతమంది నువ్వు చెప్పారని చెప్పి తెలుగుదేశం జెండా మోస్తారు? నీకు ఒక జెండా ఉంది, అజెండా ఉంది, ఆ జెండా పక్కన పెట్టి నువ్వు తెలుగుదేశం అజెండాలో వాళ్ళ గొడుగులో నువ్వు రాజ్యపాలన చేస్తుంటే ఎవరు కూడా నీతి నిజాయితీ ఉండే నాయకుడు జనసేనలో కొనసాగడానికి అనర్హుడు. మొక్కచేత నీళ్లు తాగేటువంటి నాయకులు ఎవరు ఉండగలరు, కానీ నిజంగా స్వచ్ఛమైనటువంటి నాయకులు ఎవరూ ఉండరు. అదే క్రమంలో రజనీ కూడా బయట వచ్చారు, ఆమె అదే చెప్తున్నారు, మేము ప్రశ్నిస్తామనుకున్నామన్నా, మీరేందన్నా ఈ విధంగా గొంతు మోగపోయింది, మీ ప్రశ్నలు ఎక్కడికి పోయాయన్నా, మీరంటే అభిమానం కానీ మీరు ప్రశ్నించలేకపోతున్నారు, అందుకే మేము బయట వస్తున్నామన్నా అని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది. దాంట్లో తప్పే ఉంది దాంట్లో. రైట్. ఇక వైఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇకపై ఆయన తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్లో కూడా నెలలో 2 వారాలు అనుకుంటా స్టే చేయాలని చెప్పి నిర్ణయించినట్టున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా తాడేపల్లిలో వారానికి 4 రోజులు 5 రోజులు కూడా అవైలబుల్గా ఉన్నాడు సార్. ఏముందో ప్రజెంట్ ఇప్పుడు కూడా అవును, ఒక 4 రోజులు 5 రోజులు తాడేపల్లిలో ఉన్నాడు. బెంగళూరుకి ఖచ్చితంగా ఆయన వ్యాపారాలు అవి ఏవి ఉంటాయి, వాటి కోసం బెంగళూరుకి పోవడం అనేటువంటిది. చంద్రబాబు గారు పోవట్లేదు సార్, ఎక్కడికి పోవట్లేదా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు పోవట్లేదా, లేకుంటే లోకేష్ పోవట్లేదా? అదే క్రమంలో అసలు అధికారం లేనప్పుడు 2019-24లో చంద్రబాబు, లోకేష్, పవన్ విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నారు సార్? ఈ 5 సంవత్సరాలు విజయవాడలో వాళ్ళు ఎన్ని రోజులు స్టే చేశారు? అసలు వాళ్ళకి ఇల్లే లేదు, అసలు ఇప్పటికి కూడా ఇల్లు లేదు, వాళ్ళకి సొంత ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో సొంత ఇల్లు నిర్మించుకున్నాడు, అక్కడ ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా అక్కడే ఉంటున్నాడు, వారంలో 5 రోజులు ఉంటున్నాడు. దాన్ని వక్రీకరించి బెంగళూరు బాబాయ్ అంటాడు అంటే ఒక ఆమె, పైకిరావుపేట ఆంటీ ఉంది, ఆమె బెంగళూరు అంకుల్ అంటది. ఈ విధంగా చెప్పడం దారుణం సార్. ఒక ప్రతిపక్ష నేత మీద విమర్శలు చేయడం, ఇటువంటి అసభ్యకరమైనటువంటి విమర్శలు చేయడం తప్పు సార్ ఇది. ఇంకొకటి సార్, ఈరోజు సరే బెంగళూరుకు పోకుండా హైదరాబాద్లో స్టే చేస్తున్నాడు, ఎందుకంటే పార్టీ పెట్టింది ఇక్కడే సార్ హైదరాబాద్లో. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ చేసి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్ష పార్టీగా, బలమైన ప్రతిపక్ష పార్టీగా, ఆ తర్వాత అధికార పార్టీగా తీసుకొచ్చాడు. అదే క్రమంలో ఒక సెంటిమెంట్ కూడా మాకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కొంతవరకు పాలన ఒక సమ్ పర్సంటేజ్ పాలన చేస్తే మనకు సెంటిమెంట్గా మనం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. అదే కాకుండా ఇది కూడా తెలుగు రాష్ట్రమే సార్. ఇక్కడ హైదరాబాద్లో కూడా, ఈ తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ చరిష్మా ఉంది ఇక్కడ. మీరు కాల్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు నిలబడితే ఎవరికి చరిష్మా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అటువంటప్పుడు మా పార్టీని ఎక్కడ కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలు మా సోదరులు, వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలు మా సోదరులు, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనేటువంటిది చాలామందికి ఉంది. అటువంటి కోరికని తీర్చడానికి ఖచ్చితంగా తెలంగాణ కూడా మా పార్టీని విస్తరింపజేయాలి, తెలంగాణలో కూడా మా పార్టీని ఉనికిని చాటుకోవాలి. దానికోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావాలి. ఇది మా పూర్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కోరిక ఇది. ఖచ్చితంగా ఈరోజు మా కార్యకర్తల కోరిక తీరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.